మనం మాట్లాడదాం. ఎందుకంటే రైతులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. సో వాళ్ళ రియాక్షన్ కూడా చూసే ముందు ఒకసారి మనం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ రామారావు గారు. గుడ్ ఈవినింగ్. రిపబ్లిక్ డే వేడుకలు ఇవాళ అమరావతిలో నిర్వహించారు, మనం చూసాం. సో దీన్ని ప్రధానంగా రాయపూడి కేంద్రంగా సమీపాన ఏర్పాట్లు చేయడం, ఇక్కడ నిర్వహించడానికి గల కారణం ఏంటి? ముఖ్యమంత్రి ఇటీవల నగిరిలో ప్రకటన చేసిన తర్వాత ఇవాళ ఇక్కడే జరపడం, సో ముందుగా అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారమేనా? ప్రస్తుతం శాశ్వత రాజధానిగా అమరావతి మరొక అంశానికి, మరొక చర్చకు అవకాశం లేదని ప్రభుత్వం చెప్తున్న తరుణంలోనే ఇక్కడ నిర్వహించారనుకోవచ్చా? ఏంటి అసలు? శ్రీహరి, రాజధాని అమరావతి అని ప్రకటించిన 11 సంవత్సరాల తర్వాత రాజధానిలో అమరావతిలో ముఖ్యంగా కోర్ ఏరియాలో ఉండే రాయపూడిలో దాదాపుగా 20 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ప్రధానంగా గత ఏడాది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతను అప్పట్లోనే నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఇండిపెండెన్స్ డే పెరేడ్ని కానీ నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఆ తరువాత అప్పట్లో అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇక ఈ ఏడాది నుంచి తప్పనిసరిగా అక్కడ రాజధాని అమరావతిలోని ఈ వేడుకలు నిర్వహించాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ప్రధానంగా రాజధాని అమరావతికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాటాడినప్పటికీ కూటమి అధికారంలోకి రాకముందు 2024 ఎన్నికలకు మేనిఫెస్టోలో మాత్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో, అది అమరావతేనని నినాదంతో 3 పార్టీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు ఇక రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి పావులు కదుపుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన ప్రతిపాదనలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించడమే కాకుండా వచ్చే కేబినెట్ సమావేశంలో పెట్టేందుకు కేబినెట్ నోటును కూడా సర్క్యులేట్ చేశారు. దీనికి సంబంధించి పట్టణ పరిపాలనా శాఖతో పాటు పలు శాఖలు, మొత్తం 4 కీలక శాఖలకు, ఆర్థిక శాఖ, అదేవిధంగా న్యాయశాఖ, హోంమంత్రిత్వ శాఖకు కూడా కేబినెట్ నోటు వెళ్ళింది. ఈ కేబినెట్ నోటుకి ఆమోదం లభించిన వెంటనే కేబినెట్లో ప్రవేశపెట్టి ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకురావాలి అని చెప్పారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి మార్పులు తీసుకురావాలి. పార్ట్ 2లో సెక్షన్ 5(1)లోను, సెక్షన్ 5(2)లో మార్పులు తీసుకురావాలి అని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతున్న సమయంలోనే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వారం కాకుండా అంతకు ముందు వారం తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఆ ప్రెస్ మీట్ అయిన అనంతరం జాతీయ మీడియాని పిలిపించి నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు అని చెప్పి ఆరోపణ చేయటమే కాకుండా పోయిన వారం జరిగిన ప్రెస్ మీట్లో రాజధాని అమరావతిలో చదరపు అడుగుకి 13,000 రూపాయల పైన నిర్మించి ఇస్తున్నారు, ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పి ఆరోపణలు చేశారు. అయితే అక్కడ నిజానికి చదరపు అడుగు 3,000కు మించి కూడా కన్స్ట్రక్షన్ కావడం లేదు అని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని, ఏబిఎన్ కూడా మరో కథనాన్ని ప్రసారం చేసింది, ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా అపనిందలు వేయటంతో పాటు రాజధాని అమరావతి కాదు 3 రాజధానులని చెప్పి, అది ఎడారని, శ్మశానం అని, పందులు తిరుగుతున్నాయని అని చెప్పి కూడా అంతకుముందు ఏ విధంగా ఆరోపణలు చేసి రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళా రాజధాని అమరావతి కాదు, అది నదీ గర్భంలో నిర్మిస్తున్నారు, నదీ గర్భంలో ఎలా నిర్మిస్తారు అనేది ప్రశ్నలు కూడా లేవనెత్తడం, దీన్ని పైగా ఇంగ్లీష్లో మాట్లాడి ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వ నేతలతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్లో వేయాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారని కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపడంతో, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కూడా రాయలసీమలో నగిరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఎవరు ఆపలేరు, ఒకళ్ళు ఆపితే అది ఆగేది కాదు అని చెప్పారు. ఈరోజు రాజధాని